నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా, మంత్రి సీతక్క. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేశారు కేంద్ర మంత్రులు. ప్రధాని వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా చివరకు మొండి చేయి చూపారు. తెలంగాణ నుంచి కేంద్రంకి వెళ్తున్న పన్నులను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలని. నిన్నటి బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ తప్ప కేంద్ర బడ్జెట్ కాదు. బీజేపీ బడ్జెట్ స్వార్థ బడ్జెట్. తెలంగాణ అంటే బీజేపీకి పిచ్చి విద్వేషం. ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ ఉన్న నిధులతో అభివృద్ధి సంక్షేమం చేస్తోంది. బీజేపీ వాళ్ళు కేవలం అయోధ్య నుంచి అక్షింతలు పంచడం తప్ప అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. విభజన చట్టంలోని హామీలు 3 సార్లు అధికారంలోకి వచ్చినా అమలు చేయలేదు. మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. అక్షింతలకు ఓట్లు వేద్దామా, అభివృద్ధికి ఓటు వేద్దామా? ప్రజలు ఆలోచించాలి. తెలంగాణకు ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. అభివృద్ధి కోట్లేద్దామా? మరి ఇలాంటి వివక్షత చూపి తెలంగాణ ఏర్పాటుని దారుణంగా కించపరిచినటువంటి బీజేపీని ఈ రకంగా 8 సీట్లు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ ఈ రాష్ట్రానికి మాత్రం గుండుసున్న దేశం దాన్ని గుర్తించి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. వెంటనే ప్రత్యేకంగా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా మా వాట మాకు ఇవ్వాల్సిందే. మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ తప్ప పేదవాళ్ళ కోసం లేదా రాష్ట్రాల అభివృద్ధి కోసం, రాష్ట్రాల సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ కాదు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్ర చూస్తే గత 11 సంవత్సరాలుగా ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ముందుగా వరాలు కురిపించడం వాళ్ళకి ఆనవాయితీ, సాంప్రదాయం. స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం అనేది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో లేనే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి తెలంగాణ అన్న, తెలంగాణ అనే పదం అన్న, తెలంగాణ అభివృద్ధి అన్న పిచ్చి విద్వేషంతో కూడుకున్నటువంటిది. ఇవాళ రాష్ట్ర ప్రజలు 8 సీట్లు ఇస్తే మరి ఆ 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు తెచ్చింది 0. అయ్యా ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ 7 లక్షల ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం కావడంతో మల్లన్న నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేసి మల్లన్నకు పట్నాలు వేసి మొక్కులు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. చిన్నారులతో సరస్వతి మాత పూజ, తందులార్చన నిర్వహించి అనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి బాధ్యులు గండేపల్లి తిరుమలరావు, లక్ష్మి, యశ్వంత్, తరుణ్, నర్సయ్య, సరిత, నవ్య, రజిత తదితరులు పాల్గొన్నారు. సరస్వతి మాతకు అత్యంత ఇష్టమైనటువంటి చిన్నారులకు ఈరోజు సత్యసాయి సేవా సమితిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా ఒక ఆనందకరమైన ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన పెద్దలు తిరుమలరావు గారికి, అదేవిధంగా లక్ష్మీకు, అదేవిధంగా మన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను మనం నవంబర్ 23వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. బాల వికాస్ ఇన్ఛార్జిగా ఉన్న నవ్య గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిల్లలకి గతంలో కూడా మనం అడిగిన వెంటనే ఇన్ఛార్జిగా తీసుకొని వారు పిల్లలకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులోనూ ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ, చదువు అనేది అన్నిటికంటే చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా చదువుపై శ్రద్ధ పెట్టి చదివితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బాబా గారి ఆశీస్సులతో, సరస్వతి దేవి ఆశీస్సులతో చిన్నారులందరూ చక్కగా చదువుకొని గొప్ప భవిష్యత్తును పొందాలని మరొకసారి కోరుకుంటూ, మీ అందరిపైన బాబా గారి కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. తెలంగాణలో జరిగిన కుల గణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45%, బీసీల జనాభా 46.25%, బీసీ ముస్లింలు 10.85%, ఓసీ ముస్లింలు 2.48%, మొత్తం ముస్లిం జనాభా 12.56%, ఓసీల జనాభా శాతం 17.79% మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% పాపులేషన్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ 37,05,929, పాపులేషన్ పర్సంటేజ్ 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed
1,12,15,134. This is the main summary of the report. అసెంబ్లీలో నిండు సభ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాము అని చెప్పి ఇప్పుడు కమిటీల పేరు మీద కాలయాపన చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేసి ఎక్కువ శాతం జనాభా కలిగిన మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే తన సీఎం పదవి పోతుందేమో అని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఎందుకంటే పైన క్యాబినెట్ నుండి ఇక్కడ క్యాబినెట్ వరకు అందరూ మాలలే ఉండేసరికి ఆయనకు పదవీ భయం పట్టుకుందన్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వలన మొన్న ప్రకటించినటువంటి టీచర్ల పోస్టులలో మరియు ఎంబీబీఎస్ సీట్లలో అత్యధిక శాతం సీట్లు మాలలకే దక్కాయన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన మనసు మార్చుకొని ఎస్పీ వర్గీకరణకు అనుకూలమైన ప్రకటన చేయకపోతే రాబో కాలంలో మాదిగలంతా ఏకమై తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సమావేశానికి వచ్చి వారు హామీ ఇచ్చి ఆ రకంగా చివరిలో వారు ఏబీసీకి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్న 47 రాజకీయ పార్టీలు, అనేక కుల సంఘాలు, ఉద్యమ పార్టీలు అందరూ కూడా మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ను అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. చివరికి ఆగస్టు 1వ తారీఖు 2023 ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరుగుతుంది. రాజ్యాంగ ధర్మాసనము 7 జడ్జెస్తో కూడిన కమిటీ చంద్రచూడ్ నాయకత్వంలో మరి ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే. వారు ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. దేశం మొత్తంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు హర్షాధికారులు తెలియజేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి మేము సైతం సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఒక్క మాల సామాజిక వర్గం తప్ప అందులో మీద వల్లైనా లేదా మాల ఉపకులైన వాళ్ళు కాక ఓన్లీ మానవాళ్ళు మాత్రమే మరి వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వంశీ వాళ్ళ వలలో పడి మాయమాటలకు మోసపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మారెడ్డి వద్ద నుండి నూతన అధ్యక్షులుగా కొలను సంతోష్ రెడ్డి నేడు బీజేపీ హన్మకొండ జిల్లా కార్యాలయం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ నా మీద నమ్మకంతో నాకు ఈ పెద్ద బాధ్యత అప్పగించింది. పార్టీని బలోపేతం చేస్తానని, జిల్లాలో బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ పతాకం ఎగరేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రావు పద్మ, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఎందుకంటే నేను మీలో ఒక మనిషి లెక్కనే ఉంటాను, మీ దగ్గర నేను మీతో కలుపుకొని ఉంటాను కాబట్టి నాకు మీకు నేనేమన్నా తెలియక ఏమన్నా అటు ఇటు ఉన్నా కానీ నాకు సూచనలు ఇచ్చినా కానీ నేను బాగా అన్యాయంగా భావించాను. మీ అందరితోటి కలుపుకొని నేను మీ సహకారంతో నేను ముందుకెళ్తానని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన కొలను సంతోష్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. దానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వేగంగా అధికారం వైపు దూసుకుపోతుంది. ఆ దిశలో భాగంగా గత 6 నెలలుగా పార్టీ సంస్థాగతంగా మేము దాన్ని దృష్టి పెట్టాము. ఫస్ట్ మెంబర్షిప్ చేశాము, తర్వాత బూత్ అధ్యక్షులను, మండలాధ్యక్షులను, ఇప్పుడు చివరి అంకానికి ముందు జిల్లా అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది.
ఈరోజు వాతావరణం పండుగ వాతావరణంలా ఉంది. ఒకప్పుడు ప్రెసిడెంట్ వచ్చేది వెళ్ళేది. ఈరోజు పొలం సత్యేశ్వరుడు ఎన్నిక కావడంతోనే ప్రజలు మా కార్యకర్తలు తండోపతండాలుగా వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. దానికి లేట్ అయింది, నిన్నగా భావించకూడదు. ఇకపోతే మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. కష్టపడ్డ వారికి పార్టీలో కొదవ ఉండదు. దానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారు అనుకోవచ్చు, బండి సంజయ్ గారు అనుకోవచ్చు, కిషన్ రెడ్డి గారు అనుకోవచ్చు. సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వారు ఎవరైనా ఈ పార్టీలో ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా కావచ్చు. దానికి దర్శనమే కొలను సంతోష్ రెడ్డి గారు. గత 2 ఏళ్ళు కానీ కొలను సంతోష్ గారు చూస్తున్నాను. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా తన ఇచ్చిన పనులు తూచా తప్పకుండా తెలిసి కొలను సంతోష్ రెడ్డి గారు తప్పకుండా పార్టీ కోసం సేవ చేసి పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి కింద కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేయడం మూలానే ఈరోజు ఒక్క కార్పొరేటర్ స్థానం నుంచి దాదాపుగా 10-11 స్థానాలు కార్పొరేటర్లుగా గెలుపొందడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించిండ్రు. అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి 8 సంవత్సరాల కాలంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా. రెక్కాడితే గాని డొక్కాడని కటిక పేదలు. రోజంతా కష్టపడి వస్తే నిలువ నీడలేదు. కొందామంటే ఆకాశానికి అంటిన భూముల రేట్లు. 3000 నోట్లోకి పోవడమే గగనం. నిలువ నీడ కోసం నిరుపేదల ఎదురుచూపులు. పేదల గూడుపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. హన్మకొండ విద్యుత్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 966 ప్రభుత్వ భూమిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. గూడు గుడిసె లేక రోడ్డుపై జీవిస్తున్న ఎందరో పేదలు. రాజకీయ నాయకులకు పేదల బాధలు అవసరం లేదు, వారి ఓట్లు మాత్రమే కావాలి. ఇదే వారి అసలు రంగు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, పేదల బ్రతుకులు మారడం లేదు. ఓట్లు కావాలి, మా బాధలు మీకు అవసరం లేదా అని పేదలు దుయ్యబడుతున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అక్కడే అర్హులైన నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలని, పంపిణీ చేసే వరకు మా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని సిపిఎం నాయకులు నిరుపేదలకు డిమాండ్ చేశారు. స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ ప్రభుత్వ 66 గల సర్వే నెంబర్ గల భూమిలో మేము అందరికీ ఇండ్లు నిలబడి ఇవ్వడానికి మేమందరం గ్యాదర్ అయ్యి ఒక 300 మంది ప్రజలందరూ వాళ్ళకు కూలి పని చేసుకొని ఇల్లు లేకుండా వాళ్ళు ఏం లేకుండా ఉన్న వాళ్ళందరికీ మేము నిల్వ ఇవ్వడానికి అందరికీ గ్యాదర్ చేశాము. దాంట్లో ప్రతి ఒక్కరు వచ్చి ఇల్లు చేసుకోవడానికి కష్టపడుతున్నారు. దీనికి మన ప్రభుత్వం కొద్దిగా సహకారం చేసి, అదేవిధంగా అందరూ దాన్ని గమనించి పేద ప్రజలందరికీ ఖచ్చితంగా మనకు ఇక్కడ ఉన్న స్థలానికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వ భూమిని అందరికీ పేద ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకోటి సిపిఎం పార్టీ నాయకులు అందరూ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైనా ప్రభుత్వం ఉందో దానికి కంచాలేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమిని భూ కబ్జాదారులందరికీ వాళ్ళ స్వాధీనం కాకుండా పేద ప్రజలకి వచ్చేట్టు చూడమని అన్న సిపిఎం పార్టీ మనం కోరుతుంది. అదేవిధంగా అందరూ గుర్తుంచుకోవాల్సి ఏంటంటే భూమి యొక్క భూ కబ్జాదారుల చేతికి వెళ్ళిపోతుంది. దాన్ని పోకుండా అన్ని కంచెలు వేసి ప్రతి ఒక్క భూమిని గవర్నమెంట్ భూమి ఎక్కడెక్కడ ఉందో దాన్ని సర్వే చేసి కంచెలు వేయించేసి పేద ప్రజలకు ఇల్లు వచ్చేలాగా, స్థలం వచ్చేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాము. జిల్లా స్థాయి ఎప్పటికి కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి ఇనప కంచెను, ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఇనప కంచెను. సిపిఎం సాధిస్తాం సాధిస్తాం ఇళ్ల స్థలాలను, పోరాడతాం పోరాడతాం ఇళ్ల స్థలాల కోసం, పోరాడతాం పోరాడతాం ఇళ్ల స్థలాల కోసం. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, సాయంత్రం ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ ఇళ్ళ గోరా అరే ఇంకా 3 రోజుల క్రితం హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ వెనకాల
ప్రభుత్వ భూమిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వీకరించి ఈ భూమిని రక్షించాలనే ఉద్దేశంతో అనేక మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలనే లక్ష్యంతో పేద ప్రజల్ని సమీకరించి ఈరోజు విష్ణుప్రియ గార్డెన్ వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయడం జరిగింది. అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక ఇల్లు కిరాయి కట్టలేక వాళ్ళ చనిపోతే వాళ్ళ శవాలను వాళ్ళ ఇంటి ముందు కిరాయి ఇళ్ల ముందు వేయలేని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని పేదలందరినీ సమీకరించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక గొప్ప లక్ష్యంతో సిపిఎం పార్టీ ముందడుగు వేసింది. దీంతోపాటు వరంగల్ నగరంలో ఉన్న అనేక ప్రాంత పేదల్ని సమీకరించి చివరి ప్రభుత్వ భూములు పంచేంత వరకు సిపిఎం పార్టీ అవసరంగా పోరాటం చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, 2018 సంవత్సరంలో మన జాయింట్ కలెక్టరు వాకాడి కరుణ గారు ఈ వరంగల్ నగరంలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఈ కబ్జాకు గురవుతున్న వాటిని వెలికితీసి ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒక మంచి లక్ష్యంతో పేదలకు పంచాలనే లక్ష్యంతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ అలాంటి భూములు మొత్తం ఈరోజు భూ కబ్జాదారులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మొత్తం ఆక్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆక్రమణకు గురి కాకుండా పేదలను సమీకరించి ఇలా సిపిఎం పార్టీ గుడిసెలేస్తుంది. నిల్వని పేదలందరినీ సమీకరించిన పరిస్థితి ఆ ఘనత సిపిఎం పార్టీకే ఉంది. అట్లాగే 579 స్థలంలో అనేక మంది గుడిసెలు మన కబ్జాదారులు కబ్జా చేస్తూ ఉంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో అనేక సార్లు గ్రీవెన్స్లో ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. కానీ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు నిమ్మకు నీరెత్తుకుంటా ఇవాళ భూ కబ్జాలో కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. ఆ భూమిని వెంటనే వెలికి తీయాలి. అక్కడ ఉన్న భూమికి వెంటనే కంచె బాతాలి. ఆ భూమిని రక్షించాలి. అట్లాగా భూమిని రక్షించి పేదలు పంచాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు పేదలు పంచేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ విధంగా ప్రజలు సిపిఎం పార్టీని చేర్చుకొని మా వెనకాల వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేందుకు మా పోరాటం, మా ఉద్యమం, భూపోరాటం కొనసాగుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వ భూమి లోపల బిల్డింగ్ కడితే బిల్డింగ్ కూడా ఆక్రమించరా? ఆక్రమిస్తున్నట్టు ప్రజాప్రతినిధులందరూ సరిచేసి ప్రభుత్వ భూములకి కంచెను బాధాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూమిని కంచెను బాధిస్తే ఇది ఐడెంటిఫై అయిపోతుంది కదా, అది ప్రజలు కాపాడుకుంటారు. కాబట్టి ప్రభుత్వ భూమికి కంచెను బాధాలని చెప్పేసి ఇనప కంచెను బాది పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటిది ఆ డిమాండు. అదేవిధంగా ప్రభుత్వం పంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాత్రం గుడిసెలు వేస్తాం, పేదలకు పంచుతాం. ఇది అనాదిగా 30 ఏళ్ల నుంచి మా వారసత్వం ఇది. సిపిఎం పార్టీ అంటే గుడిసెల పార్టీ, సిపిఎం పార్టీ అంటే పేదల పార్టీ, సిపిఎం పార్టీ అంటే కార్మికుల పార్టీ, సిపిఎం పార్టీ అంటే శ్రామికుల పార్టీ. ఎర్రజెండా ఇది. కాబట్టి ఇళ్ల స్థలాల కోసం అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 966 అనేటువంటిది హార్ట్ ల్యాండ్. ఇది సుమారు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి. హైగ్రావచారి ల్యాండ్ని కూడా ఇట్లే కాపాడినాం మేము. కాబట్టి హైగ్రావచారి ల్యాండ్ని కాపాడి ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఘనత సిపిఎం పార్టీకి ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడుతాం, ప్రభుత్వానికి ఇస్తాం, పేదలకి పంచుతాం. ఇది ప్రజాప్రతినిధులు సహకరిస్తే ధన్యవాదాలు, సహకరించకపోతే పోరాటం చేస్తాం. సహకరిస్తే మంచిది, పంచాలా. సహకరించకపోతే పోరాడి పేదలకు పంచుతాం. అట్లా రకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు చుక్కయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. అబ్బరప్పుడంటే తొక్కబడటంటున్న ప్రజాప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా అధికారులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, మా జీవితాలు మాత్రం మారడం లేదు. అర్హులైన ఎంతోమంది నిరుపేదలు నీడలేక ఏం చేద్దామో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు అర్హులైనందరికీ నీడ ఇవ్వాలని కోరుచున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపబడే పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాలతో హనుమకొండ జిల్లా అశోక జంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపడం సరికాదన్నారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా నిధులు తేవడం వారి పనితనానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 100 కోట్లు ట్యాక్స్ రూపంలో కడుతున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పన కోసం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమని విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల్లో అధిక నిధులు విడుదల చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని బీజేపీ వ్యవహారాన్ని గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్స్ బత్తిని శ్రీనివాసరావు, ఈవి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, పీసీసీ సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న మోసం ప్రజలకు తెలవాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఎందుకంటే దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో బిల్లులు వసూలు చేసుకొని ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. బీజేపీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాలు, బీజేపీ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాలకు మోసం చేసినందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఈరోజు హనుమకొండలో మన నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం జరపడం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకనైనా తెలుసుకోవాలి, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు తల్లిదండ్రులాగా అన్నిటికీ ఒకే విధంగా చూపించాలి. కానీ ప్రతి విషయంలోనూ తెలంగాణ విషయంలో వివక్ష గురి చేస్తున్నారు. మీరు బడ్జెట్ కేటాయించినప్పుడు ప్రతి దాంట్లోనూ మొండి చేయి చూపిస్తున్నారు తెలంగాణకి. ఇది ప్రజలు కూడా క్షేత్రస్థాయి వరకు కూడా మేము తీసుకెళ్తాం. ఎందుకంటే ముఖ్యంగా రవాణా కానీ, మళ్ళీ విద్యా విషయంలో కానీ, గ్రామీణ అభివృద్ధి విషయంలో కానీ మీరు ఎంత మొండి చేయి చూపించిందంటే ఇది తప్ప. వరంగల్ కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు మొండి చేయి చూపించిందంటూ నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు వరంగల్ పోచమ్మ మైదానం కూడల్లో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూసి బడ్జెట్ కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని నిరసన కార్యక్రమంలో మండిపడ్డ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కేంద్రానికి తగిన బుద్ధి చెప్తారని అన్న బసవరాజు సారయ్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా, మంత్రి సీతక్క. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.